నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కస్టడీలో హత్యాయత్నంపై జగన్ సహా నలుగురిపై కేసు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం. పుట్టినరోజు నాడే హత్యకు కుట్ర చేశారన్న రఘురామ. కస్టడీలో హింస కుట్రదారులకు శిక్ష పడాలని డిమాండ్. రోడ్ల గుంతలు పూడ్చేందుకు 300 కోట్లు అవసరం. అత్యవసర పనులకు టెండర్లు పిలవాలని సీఎం చంద్రబాబు ఆదేశం. చెత్తతో సంపద సృష్టిపై దృష్టి సారిద్దామన్న పవన్. పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టుగా ఎస్ఎల్ఆర్ఎం అమలుకు నిర్ణయం. తల్లికి వందనంపై వదంతులు నమ్మొద్దన్న విద్యాశాఖ. పథకానికి ఇంకా మార్గదర్శకాలు ఖరారు చేయలేదని స్పష్టత. జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించిన కేంద్రం. ఎమర్జెన్సీ బాధితులను స్మరించుకునేందుకేనన్న అమిత్ షా. నేపాల్లో భారీ వర్షాలకు నదిలో కొట్టుకుపోయిన 2 బస్సులు. 65 మంది గల్లంతు. ప్రయాణికుల్లో 7 భారతీయులు.